వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఈ మధ్య కాలంలో చిన్న ఫోర్జరీలు చేసి సంతకాలు సేకరించే చూస్తున్నాము. కానీ ఏకంగా కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన కేటగాళ్లు చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో చోటు చేసుకుంది. సెంట్లు భూమిని అమ్ముకోలేక ఇబ్బంది పడుతున్న మంజునాథ్ రెడ్డితో కలిసి దళారులు నిషేధీ జాబితా నుండి తొలగించి భూమిని అమ్మేస్తామంటూ 5 లక్షలకి ఒప్పందం కుదిరించుకున్నారు. కొందరు రెవెన్యూ అధికారులతో కలిసి పాత ప్రొసీడింగ్ కాపీని తీసుకొని ఫోర్జరీ ముఠాలతో పాత కాపీ డేట్లు సర్వే నంబర్లు మార్చి నకిలీ ఆర్డర్ కాపీలను పొలంల రిజిస్టర్ కార్యాలయానికి నకిలీ కాపీ చూపించిన యాజమాన్యం ప్రొసీడింగ్ కాపీ తేదీ లేకుండా 2024 సంవత్సరం అని ఉండడంతో సబ్ రిజిస్టర్ కి అనుమానం ప్రొసీడింగ్ కాపీని జిల్లా రిజిస్టర్ కార్యాలయం నుంచి పంపించడం జరిగింది. అయితే జిల్లా కార్యాలయానికి చేరుకుని ప్రొసీడింగ్ కాపీ ఫోర్జరీ అని కలెక్టర్ గారు కూడా నిర్ధారించడంతో అతనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత ఆర్టీఓ అధికారులు కూడా తహసీల్దార్ కూడా చెప్పడం అయితే జరిగింది. అయితే నిందితుల పైన కఠిన చర్యలు అయితే తీసుకోవాలని చెప్పి కూడా కలెక్టర్ సుమిత్ కుమార్ అయితే అనడం జరిగింది. గంగవరం మండలంలో గంగవరం రెవెన్యూ విలేజ్లో 244/1 ఎక్స్టెండ్ 1 ఎకరా 11 సెంట్లు. ఆ సర్వే నెంబర్కి సంబంధించి రీసెంట్గా మాకు ఒక కంప్లైంట్ ఒకటి వచ్చింది. ఏమంటే ఒక 22A డెలిషన్ కోసము ఒక ప్రొసీడింగ్ ఒకటి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ దగ్గరికి తీసుకొని వెళ్ళారు. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారు అది 2024లో ఇచ్చినట్టుంది. మాకు ఎటువంటి దీనిపైన కమ్యూనికేషన్ లేదు అనే ఉద్దేశంతో దాన్ని కలెక్టరేట్ స్టాఫ్కి పంపించారు వెరిఫికేషన్కి. కలెక్టరేట్లో అది వెరిఫై చేసి ఇది ఫేక్ అని చెప్పి వాళ్ళు మాకు కన్ఫర్మ్ చేశారు. అదే విషయము జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళారు. జిల్లా కలెక్టర్ గారు ఇది ఎవరైతే చేశారో వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ చేయండి అండ్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి అని చెప్పి మాకు ఆదేశించారు. మేము చిత్తూరు జిల్లా డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆదేశాల మేరకు మేము ఆ పర్టికులర్ ప్రొసీడింగ్ పైన మేము ఫోర్జ్డ్ డాక్యుమెంట్ అని చెప్పేసి మేము ఇన్వెస్టిగేషన్ కోసం అని చెప్పి మేము కేసు ఫైల్ చేసినాము గంగవరం పోలీస్ స్టేషన్లో. సో అకార్డింగ్లీ గంగవరం పోలీస్ స్టేషన్లో అది ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయింది. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అండర్ ప్రాసెస్లో ఉంది.